హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను మామూలుగా బెంగళూరులో చేస్తారు చూసారా, ఆ దోశ చేస్తున్నానండి. ఇలా లావుగా ఉంటుంది కదా, ఇది రామేశ్వరం దోశ అంటారు కదా తేజ, ఆ దోశ చేద్దామని ఇదిగోనండి పిండి అయితే నానబెట్టేశాను. ఎలా నానబెట్టానంటే ఇదిగో ఈ కప్పుతోటి, ఇవి ఇడ్లీ రైస్ అంటారు కదా, బాయిల్ రైస్ అని, అవి 3 కప్పులు వేసానండి. అలాగే 1 కప్పు మినపగుళ్ళు వేసాను, 1 కప్పు శనగపప్పు కూడా వేసాను అనమాట. అవన్నీ కలిపి 4 గంటల సేపు నానబెట్టాను. 4 గంటల సేపు నానిన తర్వాత శుభ్రంగా కడిగి మిక్సీ పట్టేశానండి. ఇది గ్రైండర్లో ఏమీ వేయలేదు, మిక్సీ పట్టాను అనమాట. మిక్సీ పట్టి ఇది 2 గంటల సేపు పట్టిందండి నానడానికి. ఎక్కువసేపు ఏం నానబెట్టలేదు, 2 గంటలు నానబెట్టాను అనమాట. ఇప్పుడైతే ఇందులోకి మసాలా చేద్దాం అనుకుంటున్నానండి. ఇదిగో ఆలుగడ్డలు, ఆలు మసాలా ఉంటుంది కదా దోశ మీద వేసుకోవడానికి, అది రెడీ చేస్తున్నాను అనమాట. అందులోకి 3 ఆలుగడ్డలు తీసుకున్నాను, అలాగే 3 ఉల్లిపాయలు, 1 క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, పోపు గింజలు అన్నీ కావాలన్నమాట. ఇవన్నీ రెడీ చేశాను. ఫస్ట్ అయితే ఈ ఆలుగడ్డలు కుక్కర్లో వేసి ఉడకబెట్టేస్తానండి. ఫస్ట్ ఉడుకుతూ ఉంటాయి, నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసేసుకోవచ్చు. ఒకసారి కడిగేసి నేను స్టవ్ మీద పెట్టేసి వస్తాను. ఆలు కడిగేసాను, ఇలా కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట. కుక్కర్లో అయితే చక్కగా మెత్తగా ఉడుకుతాయండి, ముక్కలు ముక్కలు ఉంటాయి. ఇందులోకి ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోవాలండి. పొడవుగా కట్ చేసుకుంటే ఈ కర్రీకి బాగుంటాయి అన్నమాట. సన్న సన్న ముక్కల కంటే కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేస్తానో చూపిస్తాను నేను. ఇప్పుడు కట్ చేస్తాను. ఉల్లిపాయ కూడా చూపించాలా అని అనుకుంటారు, అది కరెక్ట్గా చేస్తేనే బాగుంటుంది అనమాట కర్రీ. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలి చక్కగా. ఇదిగోనండి ఉల్లిపాయలు ఇలా కట్ చేస్తున్నాను అనమాట. అంటే ఇలా పొడవు ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఇదిగో మధ్యలోకి ఇలా చేశాను, చేసి అది మీకు చూపించడం కోసం తీసాను అనమాట. తర్వాత ఇదిగో ఇలా పొడవు పొడవు ముక్కలు వస్తాయన్నమాట, సన్న ముక్కలు కాకుండా కొంచెం కనిపించాలన్నమాట మనకి కర్రీలో, అందుకని ఇలా కట్ చేస్తున్నాను నేను. మేము టిఫిన్ సెంటర్లో కూడా ఇలాగే చేసేవాళ్ళమండి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. చిన్న చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళకి, అలాగే ఇంట్లో చేసుకోవటానికి కూడా చక్కగా పనికొస్తాయన్నమాట. అన్నీ టిఫిన్ సెంటర్కి సంబంధించినవి ఎక్కువగా వీడియోలు పెడుతూ ఉంటామండి. మీకు టిఫిన్ సెంటర్ వాళ్ళకి చక్కగా ఉపయోగపడతాయండి ఇవి. ఇవ్వనండి ఇవన్నీ కట్ చేశాను. ఇదిగో క్యారెట్లు అయితే ఇలా కట్ చేసుకోవాలండి. ఇదిగో చూసారా, చిన్న చిన్న ముక్కలు ఇలా చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఆ విధంగా చేసుకుంటే. పచ్చిమిర్చి కట్ చేశాను, ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర. ఇంకా ఆలుగడ్డలు ఉడికినాయేమో చూద్దాం. ఆ విజిల్స్ అయిపోయినాయి, ఆవిరిపోయింది, తీద్దాం. ఇలా ఉడకబెట్టుకుంటే బాగా ఉడుకుతాయి అన్నమాట. మెత్తగా ఉడికిపోయినాయి అండి. వీటిలో చల్లటి నీళ్ళు పోసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా బాండీ పెట్టేశాను. ఇది పోపు గింజలు అనమాట. ఇగో చూసారా బాక్సు ఎంత బాగుందో. ఈ బాక్స్ కూడా ఇవి మనకి రాబోతున్నాయండి వెబ్సైట్లో. ఒక 10 days అయితే పడుతుంది. ఆలు కర్రీకి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇందులో పోపు గింజలన్నీ యాడ్ చేసుకోవాలి. ఆవాలు, పోపు గింజలన్నీ యాడ్ చేసేసాను. అందులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వేస్తేనే ఎండుమిర్చి చక్కగా వేగుతాయి అన్నమాట. వేగితేనే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు పేలిద్ది, తేజ పక్కకి రా. జ్వరం వచ్చింది కదండి, గొంతు అసలు సరిగ్గా రావట్లేదు అనమాట. ఎవరు ఏమీ అనుకోకండి. ఇక పచ్చిమిర్చి వేస్తున్నానండి. స్టవ్ అయితే తగ్గించేస్తున్నా. ఆ తర్వాత క్యారెట్ వేస్తున్నానండి. క్యారెట్ కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే భలే ఉంటుంది అన్నమాట టేస్ట్. 1 నిమిషం ఇలా ఫ్రై చేసి ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోనండి ఉల్లిపాయలన్నీ యాడ్ చేసేస్తున్నాను. భలే వేగుతాయండి, ఇలా సన్నగా కట్ చేసాం కదా ఉల్లిపాయలు, బాగా వేగుతాయి అన్నమాట.
భలే ఫ్రై అవుతున్నాయి చూడు, ఎంత బాగున్నాయో అసలు. చక్కగా ఫ్రై అవుతాయి. కూర కూడా అసలు ఎంత కమ్మగా ఉంటుందో, చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇదిగోనండి, చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. నేను మూత కూడా పెట్టలేదండి, భలే చక్కగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇలా కట్ చేసుకుంటే చాలా బాగా ఉంటాయి అన్నమాట. ఇలా మ్యాష్ చేస్తున్నానండి. స్టవ్ అయితే ఆపేసానండి. ఇంకా స్టవ్ ఏమీ అవసరం లేదు, ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా ఆల్రెడీ ఉడికినాయి కదండి, ఇంకేమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో పసుపు, ఉప్పు యాడ్ చేస్తాం. ఇలా ఒక్క నిమిషం అలా కలిపేసుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను. మళ్ళీ నేను వెలిగించి కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇందులో లైట్గా, అంటే ఒక స్పూను, చిన్న ఒక అర గ్లాస్ అనుకోండి అంతే. అప్పుడే కర్రీ అనేది మనకి దోశ మీద యాడ్ చేయడానికి బాగా వస్తుందన్నమాట. చక్కగా నీట్గా ఉంటుంది. అసలు స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందోనండి, భలే కమ్మగా ఉందన్నమాట. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మనకి ఇలా మెత్తగా రావాలన్నమాట. దోశ మీద యాడ్ చేసుకోవాలంటే ఇలా రావాలి. ఇది పాత పెనం అండి, మామూలుగా ఇంట్లో నేను వాడతాను కదా, రోజు వాడుతున్నాను అనమాట. ఎప్పుడుదోనండి ఈ పెనము, చాలా రోజులదనమాట. ఇది నేను దోశ వేసే ముందు ఇలా కడుగుతాను అనమాట. దోశ వేసే ముందు ఇలా కడిగి స్టవ్ మీద పెడతానండి. ఇది కొంచెం వేడైన తర్వాత దోశ రెడీ చేస్తాను. పిండిలో ఉప్పు వేసి కలుపుతున్నానండి. ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఉప్పు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇక చూసారా, తినే సోడా వేస్తున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసి కలుపుతాను. వాటరు కావాలంటే వేస్తానండి. ఈ దోశ ఏంటంటే బెంగళూరు దోశ కదా, ఇంతలావుగా వేస్తారు వాళ్ళు, అలా వేయాలన్నమాట. ఇది లోపలంతానేమో మెత్తగా వస్తుంది, పైన పైన క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుందన్నమాట. ఈ దోశ కూడా ఒకసారి ట్రై చేయండి మీరు. పెనం రెడీ అయిందండి. ఒక చుక్క ఆయిల్ ఇలా వేస్తున్నాను. స్టిక్ పెట్టి ఇలా తుడుస్తున్నాను. ఇది పిండి ఏంటంటే కొంచెం గట్టిగానే ఉండాలండి, మరీ పలచగా వేయం కదా, కొంచెం మందంగా వస్తుంది అన్నమాట దోశ. ఇది ఒక గరిటె తీసుకుంటున్నా. ఇలా దగ్గర కానీ ఇలా ఇలా తిప్పాలన్నమాట. బటర్ వేస్తుంది. దీని మీదకి మసాలా కర్రీ అయితే మాత్రం భలే ఉంటుందండి. కర్రీ అనేది ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఆలుగడ్డలు అన్నీ చక్కగా ఉడుకుతాయి. చూసారా, ఇది పప్పుల పొడి అండి. మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటాం కదా, నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. పప్పుల పొడి భలే ఉంటుందండి. దోశల మీదకి మాత్రం ఇది కమ్మగా ఉంటుందన్నమాట. దోశ అయితే ఇలా వచ్చిందండి చక్కగా. కలర్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఈ విధంగా నానబెట్టుకోండి, దోశలు భలే వస్తాయి. మనం ఇంకా పలచగా కూడా వేసుకోవచ్చు, లేదంటే మందంగా కూడా వేసుకోవచ్చు అండి. మనకి కొంచెం కొంతమందికి ఏంటంటే మెత్తగా ఇష్టపడతారు కదా, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం కరకరలాడుతూ తినాలనుకుంటే కనుక అలా కూడా చేసుకోవచ్చు అనమాట. చక్కగా వస్తాయి అన్నమాట. పిండి అయితే మాత్రం భలే వచ్చిందండి. అసలు ఇలాగే 2-3 దోశలు అయితే రెడీ చేసేసానండి. భలే వచ్చాయి అసలు చక్కగా. లోపలంతా మెత్తగా ఉన్నాయి, బయట అంతా క్రిస్పీగా కరకరలాడుతూ, అబ్బా ఎంత బాగున్నాయోనండి. ఇవి ఏంటంటే బటర్ కూడా వేసాం కదా, అందుకని టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందనమాట. దోశ సాంబార్లో ముంచుకొని తిని టేస్ట్ చెప్పు ఎలా ఉందో.
కర్రీ కూడా చాలా బాగా వచ్చింది ఈరోజు. బాగుంది, చాలా బాగుంది. కర్రీ కూడా బాగుంది.